బ్యాక్ టు న్యూస్. కేజ్రీవాల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తన అరెస్టు చట్ట విరుద్ధమన్న కేజ్రీవాల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ చట్ట విరుద్ధమని చెప్పలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. రాజకీయాలను కోర్టు వరకు తీసుకురావద్దని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. సీఎం అయినంత మాత్రాన ఎలాంటి న్యాయపరమైన రక్షణ ఉండదని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఇక ఈ కేసు కేంద్రం కేజ్రీవాల్ మధ్య కాదని వెల్లడించింది. రాజకీయ వ్యవహారాలు కోర్టును ప్రభావితం చేయలేవని, సహజ న్యాయ సూత్రాల ప్రకారమే న్యాయ వ్యవస్థ నడుస్తోందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో సీఎం కేజ్రీవాల్ ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేయనున్నారు కేజ్రీవాల్. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, కేజ్రీవాల్ వేసిన పిటిషన్ కి సంబంధించి అయితే ఢిల్లీ హైకోర్టు తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. సో అసలు కోర్టులో వాదనలు ఏ విధంగా జరిగాయి శివ? ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీకి తీసుకుని కస్టడీలో పలు కీలక విషయాలపై అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఇక తర్వాత జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ప్రజెంట్ తిహార్ జైల్లో ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్. అయితే అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ కస్టడీకి తీసుకోవడం, అక్కడి నుంచి కోర్టు రిమాండ్కి తరలించడానికి సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 3వ తేదీన అంటే తన అరెస్ట్ అనేది అక్రమంగా చేశారు, ముందస్తు సమాచారం కానీ ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా తను అరెస్ట్ చేశారనేది అరవింద్ కేజ్రీవాల్ సవాల్ చేస్తూ ఈడీ అరెస్ట్ను కానీ ఇటు కోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును, రిమాండ్కు తరలిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇటు అరవింద్ కేజ్రీవాల్ తరపున అభిషేక్ మను సింఘ్వి, మరోవైపు ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. ఇరువురు వాదనలు విన్న అనంతరం ఏప్రిల్ 3వ తేదీన తీర్పును రిజర్వ్ చేశారు జస్టిస్ స్వర్ణకాంత శర్మ. ఈరోజు ఈ తీర్పు సంబంధించి ఆర్డర్ కాపీని మొత్తం డీటెయిల్గా చదివి వినిపించారు. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కీలకంగా వ్యవహరించారు. కీలకంగా ఉన్నారంటూ కూడా ఈడీ ఆరోపిస్తున్నట్టు ఏదైతే అభియోగాలు నమోదు చేసిందో దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఈడీ వద్ద ఉందంటూ కూడా హైకోర్టు తీర్పును వెలువరించింది. అంటే ఏదైతే అక్రమ అరెస్టు అంటూ కూడా ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేస్తారు, ఇది అక్రమ అరెస్టు కాదు, ఇది చట్టపరంగానే జరిగింది. ఆ చట్టాన్ని అనుసరించే, చట్టానికి లోబడే ఈడీ అధికారులు వారి దగ్గర ఉన్న ఆధారాలతోనే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారనేది జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును వెలువరించారు. ఇక ఫర్దర్గా అంటే తన అరెస్టు అక్రమమని, రిమాండ్ కూడా చట్టవిరుద్ధంగా జరిగింది అనేది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ తన అడ్వకేట్స్ తరపున వాదనలు అయితే వినిపించారు. కానీ ఇది అక్రమంగా జరగలేదు, చట్ట ప్రకారమే జరిగింది. అంటే సామాన్య ప్రజానికానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్కు వేరువేరు చట్టాలు ఉండవు, చట్టంలో అందరూ సమానులే, అందరికీ ఒకే లా ఉంటుంది అనేది ప్రధానంగా స్వర్ణకాంత శర్మ తెలిపారు. మరోవైపు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మొదటి నుంచి ఆ ముడుపులు చేతులు మారాయి అనేది ఏ విధంగా అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ముడుపులు చేతులు మారాయి అనేది కూడా కరెక్టే. ఈడీ దగ్గర అంత సమాచారం ఉంది, అన్ని ఆధారాలు ఉన్నాయి, ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించారనేది హైకోర్టు కూడా నమ్ముతుందంటూ కూడా తెలిపింది. అరవింద్ కేజ్రీవాల్ హస్తం అనేది ప్రస్ఫుటంగా దీంట్లో ఉంది అనేది ప్రధానంగా తెలియజేస్తున్నారు. అంటే పిఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం తన అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధమని ఎన్నికల వేళ కావాలని, ఎన్నికలు సమీపిస్తున్న వేళ కావాలని అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈడీని, దర్యాప్తు సంస్థలను వినియోగించుకుని దుర్వినియోగానికి పాల్పడుతుంది. దానిలో భాగంగానే తను ఎన్నికల ప్రచారంలో కానీ, ఎన్నికల్లో తమ పార్టీ ఈ నేతలకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడే విధంగా కూడా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తను అరెస్ట్ చేశారనేది అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎట్టకేలకు అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దానికి సంబంధించి ఊరట దక్కలేదని చెప్పుకోవచ్చు. ఇటు హైకోర్టులో ఊరట దక్కని నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో అయితే అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ఇక ఈ రోజు లేదా రేపు అరవింద్ కేజ్రీవాల్ తరపున అడ్వకేట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఏదైతే ట్రయల్ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దానికి అనుసారమే మేము తీర్పు ఇస్తామంటూ కూడా జస్టిస్ స్వర్ణకాంత శర్మ అయితే తీర్పును వెలువరించారు. అంటే న్యాయస్థానాలు రాజ్యాంగ నైతికతకు సంబంధించినవి కాబట్టి రాజకీయ నైతికత కాదు అని, అంటే న్యాయస్థానాలు రాజ్యాంగానికి సంబంధించి మాత్రమే లోబడి పనిచేస్తాయి, రాజకీయాలకు లోబడి పనిచేయవు అనేది ప్రధానంగా హైకోర్టు తీర్పును వెలువరించింది. అంటే ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి కేజ్రీవాల్కు మధ్య ఉన్న వివాదం తప్ప ఇది